ఓం నమ శివాయ. తెలుగు వారందరం కూడా ఎంతో గొప్పగా చేసుకునేటువంటి ఉత్సవం సంక్రాంతి ఉత్సవం అని మనకు తెలుసండి. ఇవి 3 రోజులు వస్తాయండి. మొదటిది భోగి, రెండవది సంక్రాంతి, మూడవది కనుమ. కనుమ పండుగ నాడు విశేషంగా ఆ రైతులు వారి ఇళ్లలో ఉండేటువంటి పశువులని చక్కగా పూజిస్తారండి. అంటే ఎద్దుల్ని, ముఖ్యంగా ఆవుల్ని, గేదెల్ని, వాటన్నిటికి కూడా పసుపు రాసి బొట్లు పెట్టి చక్కగా వాటికి మంచి దానా పెట్టి ఆ రోజు వాటికి విశ్రాంతి ఇస్తారండి. అందుకే కనుమ పండుగ నాడు ఎవ్వరు ఏ ఊరు వెళ్ళరు. అల్లుడు గారైనా కొత్త అల్లుడైనా ఎవరైనా సరే కనుమ పండుగ నాడు ప్రయాణం చేయకూడదు, నిషిద్ధం అని చెప్పడానికి కారణం ఆ పశువులకి విశ్రాంతి ఇచ్చే రోజుట. పశువులకి విశ్రాంతి ఎందుకండి? అసలు ఆ పండుగలో ఉన్న మూలార్థం ఏంటంటే చాలా ఒక పెద్ద కథే ఉందండి. పూర్వకాలంలో పరమశివుడట ఈ యొక్క భూమిని పుట్టించాడట. పుట్టించిన తర్వాత భూమి మీద ఉండే ప్రజలకి ఒకరు చెప్పాలనుకున్నాడు. అయ్యా ప్రజలారా, మీరందరూ కూడా 3 పూట్ల స్నానము చేయండి. అర్థమైందండి? 3 పూట్ల స్నానం చేయండి, 1 పూట మాత్రమే భోజనం చేయండి అని ఆ యొక్క సందేశాన్ని పంపాలి అని అనుకుంటారటండి. ఈ విషయాన్ని ఎవరికి చెప్పాలి? వెంటనే ఎదురుగా నందీశ్వరుడు ఉంటే నందీశ్వరుడు పిలిచి, నందీశ్వర, భూమి మీదకి వెళ్లి ప్రజలకు చెప్పు. ప్రజలందరా, ఓ ప్రజలారా, మీరందరూ కూడా 3 పూట్ల స్నానము జపము చేసుకోవాలి, 1 పూట మాత్రమే భోజనం చేయాలి అనే ఈ యొక్క సందేశాన్ని ప్రజలకు చెప్పవాయా అని చెప్పి పరమశివుడు నందికి చెప్తాడండి. నందీశ్వరుడు సరే స్వామి అని చెప్పి అలా వస్తూ ఉంటే ఈలోగా మధ్యలో నారద మహర్షి వారు కలుస్తారట. కలిసి నందీశ్వరుని ఆ మాట ఈ మాట చెప్పించి ఆయన కాస్త అయోమయ స్థితిలో పడేస్తారట. అయోమయంలో ఉన్న నందీశ్వరుడు భూలోకానికి వచ్చాడండి. భూలోకానికి వచ్చి ప్రజలందరూ అడుగుతారట, అయ్యా నందీశ్వర గారు, మహాదేవుడు ఏం చెప్పాడు, మరి ఎటువంటి నియమనిష్టలు చెప్పాడు భూమి మీద ఉండే మాకు చెప్పండి అంటే అప్పుడు నందీశ్వరుడు అన్నారు, భూమి మీద ఉండే ప్రజలారా, పరమశివుడు చెప్పిన విషయం చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. 3 పూటలా తినండి, 1 పూట మాత్రమే స్నానం చేయండి అని శివుడు చెప్పిన విషయాన్ని వ్యతిరేకంగా చెప్పాడండి. ఆయన 3 పూట్ల స్నానం జపం అంటే ఈయన 3 పూట్ల తిండి, 1 పూట స్నానం అన్నట్టుగా ఆ నందీశ్వరుడు వాళ్ళు చెప్పారని శాస్త్రంలో ఉందండి. వెంటనే భూమి మీద ప్రజలు ఏం చేస్తారండి, చక్కగా తినడం మొదలు పెట్టారండి. ఎలా తింటున్నారంటే ముప్పొద్దులా తింటున్నారు. ఉదయం టిఫిన్ అని, భోజనం అని, మళ్ళీ మధ్యాహ్నం, మళ్ళీ సాయంత్రం తినడం మొదలు పెట్టారండి. ఎంత ధాన్యమైన అయిపోతుందంటే మొత్తం అయిపోయిందట. పరమశివుడికి ధ్యానంలోంచి మేలుకొనగానే చూస్తే అందరూ మళ్ళీ ప్రజలు అన్నమో రామచంద్ర అని ఆకలి అలమటించిపోతున్నారట. అప్పుడు వెంటనే ఇదేమిటి, వీళ్ళకి 1 పూట భోజనం చేయమంటే 3 పూటలు ఎందుకు తింటున్నారు, నేను నందీశ్వరుడికి అడిగేలా చెప్పిందంటే, నందీశ్వర ఏమైందయ్యా అంటే అప్పుడు నందీశ్వర స్వామి, పొరపాటు జరిగిపోయింది, ఏదో అనాలోచనతోనే భూమి మీదకి వెళ్ళి మీరు చెప్పిన విషయాన్ని వ్యతిరేకంగా చెప్పానయ్యా, అందుకనే వాళ్ళు అలా తింటున్నారు స్వామి, తప్పు నాదే శంకర అని చెప్పి ఆ నందీశ్వరుడు బాధపడతాట. అప్పుడు శివుడు, సరే బాధపడబాక నందీశ్వర, ఈ యొక్క పొరపాటు నీ వల్ల జరిగింది కాబట్టి నీవే స్వయంగా భూమి మీదకి వెళ్ళి నీ సంతతిని అక్కడ పుట్టించు. నీ యొక్క సంతతి అంటే వృషభముల ఎద్దులు. ఆ ఎద్దులు చక్కగా కష్టపడి రైతులకి విశేషమైన సహాయం చేస్తూ పంటని వృద్ధిలోకి తీసుకురండి. ఆ వృద్ధిలోకి రావడం వల్ల ఈ యొక్క పంట వల్ల వారి ఆకలి తీరుతుందని చెప్పాట. అప్పుడు నందీశ్వరుడు స్వయంగా తనే భూమి మీదకి వచ్చి రైతులందరికీ కూడా సహాయం చేశాట. అంటే భూమి అంతా దున్నడము, మరి రైతులకి పంట పండించే విషయంలో సహాయం చేశాట. ఇలా సహాయం చేయడం వల్ల ఆ యొక్క వృషభ జాతికి చక్కగా పేరు వచ్చిందండి. ఈ రోజు మనం 3 పూట్ల తింటున్నామంటే దానికి కారణం నందీశ్వరుడు వృషభ జాతి అని ఒక పురాణంలో చెప్పిన కథ అండి ఈ కథ. అందుకనే ఈ యొక్క కనుమ నాడు అటువంటి వృషభరాజులందరినీ కూడా గౌరవించుకుంటూ వారిని చక్కగా సేవించుకునే రోజుగా చెప్పుకుంటున్నారు. ఇది అసలు పూర్తి వృత్తాంతము. ఈ విషయాన్ని అందరికీ తెలియజేద్దామా? అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. జయం.